చోరీ జరిగింది. తెలంగాణ రాజ్భవన్లోని సుదర్శన్ భవన్లో 4 హార్డ్ డిస్కులు మాయమయ్యాయి. హార్డ్ డిస్క్లను ఎత్తుకు వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్లో గుర్తించారు. కీలకమైన రిపోర్ట్లు, ఫైల్స్ ఎత్తుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్భవన్ సిబ్బంది. నెల 14వ తారీఖు రాత్రి ఈ చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. హెల్మెట్తో కంప్యూటర్ రూమ్లోకి వెళ్ళి ఈ చోరీకి పాల్పడినట్టుగా గుర్తించారు. ఈ నెల 14వ తారీఖున ఈ చోరీ జరిగింది. ఈరోజు 20వ తారీఖు. ఇప్పుడు కంప్లైంట్ చేశారు. అయితే శ్రీనివాస్ హార్డ్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తే ఈ చోరీకి పాల్పడినట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించారా? గుర్తించినట్టుగా తెలుస్తోంది. హెల్మెట్ పెట్టుకొని ఈ లోపలికి వెళ్లారు. అర్ధరాత్రి పూట అనేటువంటిది గుర్తించారు. 14th రోజు కొంచెం లేట్ గా గుర్తించినప్పటికీ ఎందుకు, ఎవరు చేయమన్నారు, హార్డ్ డిస్క్ లో వెనకాల ఉన్న కథ ఏంటి కనుక్కునే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన శ్రీనివాస్ గా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, అందులో పనిచేస్తా ఉన్నారు. కానీ రాత్రి పూట హెల్మెట్ పెట్టుకొని చోరీ చేయాల్సిన అవసరం ఏముంది, హార్డ్ డిస్క్ లో ఉన్న సమాచారం ఏంటి అనేటువంటిది పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు అదుపులోకి తీసుకొని. గతంలో కూడా ఇలాంటి చిన్న చెదురుమారు ఘటనలు రాజ్భవన్ లో జరిగాయి. ఇప్పుడు ఇది డైరెక్ట్ గా హార్డ్ డిస్కులు 4 మాయం కావడం వెనకాల కాస్త చర్చ సాగుతా ఉంది. ఆ 4 హార్డ్ డిస్కులు ఉన్నటువంటి ఆ హార్డ్ డిస్కుల్లో అసలు ఏం సమాచారం ఉంది, ఎవరైనా చేయమన్నారా, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది డీటెయిల్స్, పలు ఫైల్స్, పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, సమాచారం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో రాజ్భవన్ కు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా కీలక సమాచారం. సో దాది చోరీ చేయడం వెనకాల రీజన్ ఏంటి కనుక్కునే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. విచారిస్తా ఉన్నారు. మనోజ్, ఏంటి అసలు ఎవరు చేయమన్నారని వివరాలు బయటకు వచ్చాయి? అంత ధైర్యంగా హెల్మెట్ పెట్టుకుని లోపలికి వెళ్ళి, పైగా అది హై సెక్యూరిటీ జోన్, అందులో ఉండొచ్చు అంటే రాజ్భవన్ లో కాస్త కీలక సమాచారమే ఉంటుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపేటువంటి సమాచారంతో పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైనటువంటి ఫైల్స్, అప్డేట్స్ అన్ని కూడా రాజ్భవన్ కి పంపుతా ఉంటారు. మనం చూసాం రీసెంట్ గా సమాచార కమిషనర్లకు సంబంధించిన విషయంలో కానీ, గతంలో ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో కానీ అనేక మందిని రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి వారి సమాచారం పంపుతా ఉంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అంశాన్ని, రాజ్భవన్ కు చేరవేయాల్సినటువంటి సమాచారాన్ని కూడా చేరవేస్తా ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా డిజిటల్ రూపంలో కూడా భద్రపరుస్తూ ఉంటారు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం. అట్ ద సేమ్ టైం రికార్డ్స్ ఉంటాయి, దాంతోపాటు డిజిటల్ రికార్డ్స్ కూడా ఉంటాయి. తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ గురించి గవర్నర్ రాష్ట్రపతి భవన్ కి వివరిస్తారు కేంద్రంలో. తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నటువంటి సమాచారం ఉంటుంది. కీలకమైన సమాచారమే ఉంటుంది రాజ్భవన్ లో. అంతా సాదాసీదాగా 4 హార్డ్ డిస్కులు మాయం చేయగలిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. చాలా కీలక సమాచారం. ఎవరు అందులో పనిచేసే ఉద్యోగైనా శ్రీనివాస్ అనే ఒక పేరు వినబడుతూ ఉంది. అతనేనా ఈ పనికి పాల్పడింది? అదుపులోకి ఏమైనా తీసుకున్నారా? ప్రస్తుతం శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ చేయలేదు ఎవరు, కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆయనే అన్నట్టుగా ప్రస్తుతం ఇంకా అదుపులోకి తీసుకున్నారు. ఆయన అని చెప్తా ఉన్నారు, కానీ శ్రీనివాసేనా, ఇంకా ఆయన వెనకాల ఎవరున్నారా అనేటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. హెల్మెట్ పెట్టుకొని లోపలికి వెళ్తున్న విజువల్స్ గుర్తించిన తర్వాత, హార్డ్ డిస్క్లు మాయమైపోయిన తర్వాత ఎందుకు మాయమై, ఏ టైం నుంచి లేవు అనేటువంటిది తెలుసుకున్న తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ 14వ తారీఖు రోజు రాత్రి చోరీ జరిగినట్టుగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు, ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. త్వరలోనే విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. రోజు రైట్ మధు, తెలంగాణ రాజ్భవన్లో దొంగతనం జరిగింది. తెలంగాణ రాజ్భవన్లో ఈ నెల 14వ తారీఖున దొంగతనం జరిగింది. సుదర్శన్ భవన్లో 4 హార్డ్ డిస్కులు మాయమయ్యాయి. హార్డ్ డిస్కులను ఎత్తుకుని వెళ్ళినట్టుగా భావిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపై ఇంకా పోలీసులు ధృవీకరించాలి. అయితే ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి రాజ్భవన్లోకి వెళ్ళి అక్కడ హార్డ్ డిస్క్లను ఎత్తుకుని వెళుతున్న దృశ్యాలు అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. రాజ్భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14వ తారీఖున చోరీ జరిగింది అని పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకు ఈ హార్డ్ డిస్కులను దొంగిలించాల్సి వచ్చింది, అందులో ఉన్న సమాచారం ఏంటి, అందులో ఉన్న సమాచారం ఎవరికి అవసరమైన సమాచారం, ఈ వివరాలన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరు అతన్ని ఈ హార్డ్ డిస్కులు తీసుకుని రమ్మని ప్రేరేపించింది ఎవరు అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అయితే చాలా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా
ఉద్యోగ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇది అడిగారా, లేదంటే రాజకీయ నాయకులు ఎవరైనా ఈ వ్యక్తిని ఆ హార్డ్ డిస్క్లను తీసుకుని రమ్మని ఆ వ్యక్తికి పురమాయించారా? అందుకు అతనికి ఇచ్చిన డబ్బులు ఎంత, ఎటువంటి నగదు ఈ దొంగతనానికి సంబంధించి చేతులు మారాయి, ఆ ఫైల్స్ ఎంత కీలకమైన ఫైల్స్, ఇవన్నీ కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.